హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను తీసుకున్న పైతానీ శారీ అంటే అది ప్యూర్ కాదు, సెకండ్స్. అయితే ఏంటంటే ఆ బ్లౌజ్ నేను ఎలా డిజైన్ చేసుకున్నాను, ఏ రిఫరెన్స్ తీసుకుని బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. ఇప్పుడు యాక్చువల్గా పైతానీ చాలా ట్రెండింగ్లో ఉంది కదా. ఎక్కువగా అందరూ ఆరెంజ్ పైతానీ అంటేనే ఇష్టపడతారు, కానీ ఇప్పుడు పింక్ కూడా వస్తుంది, అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను తీసుకున్న శారీ ఇది. యాక్చువల్గా ఆరెంజ్ పైతాని అలా వచ్చినవన్నీ రెగ్యులర్గా ఉంటాయి కదా అన్నట్టు నేను ఇలా ట్రై చేశాను. నేను మెయిన్గా తీసుకున్నది ఏంటంటే శారీ మధ్యలో చెక్స్ ప్యాటర్న్ వచ్చింది కదా, గోల్డ్ సిల్వరు. గోల్డ్ అని కూడా ప్యూర్ గోల్డ్ కాదు, అదొక టైప్ ఆఫ్ గోల్డ్ షేడ్. సో చిన్ని బార్డర్, టూ సైడ్స్ సేమ్ బార్డర్ అనమాట. సో అది నచ్చి నేను బాగుందని చెప్పి తీసుకున్నాను. అంతేకాకుండా ఈ శారీ టిష్యూ శారీ, టూ సైడ్స్ ఒకటే బార్డరు, అందుకోసమే నేను తీసుకున్నాను. క్వాలిటీ అంత సూపర్ ఏం లేదు, బట్ ఓకేగా ఉంది. దీనికి బ్లౌజ్ అయితే కొంచెం మిస్ మ్యాచ్ లాగా వచ్చిందనమాట బ్లౌజ్. సో దాన్ని నేను యూజ్ చేయకుండా విడిగా బ్లౌజ్ పీస్ తీసుకుని నేను డిజైన్ చేశాను. ఆ మిస్ మ్యాచ్ కాకుండా ఉన్న పీస్ని నేను ఏం చేశాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్గా నేను రాసిల్కి తీసుకుందామని చెప్పి బ్లౌజ్ చూశాను, బట్ నాకు అదైతే దొరకలేదు. నేను ఇది తీసుకుందామని వెళ్ళినప్పుడు నాకు కొన్ని నర్సింగ్లో కొన్ని పీసెస్ కూడా చూశాను, అది కూడా క్లిప్పింగ్స్ మీకు యాడ్ చేస్తాను. యాక్చువల్గా నేను తీసుకున్న బ్లౌజ్ పీస్ కలర్ ఇది. ఇప్పుడు ఇదేంటంటే నేను మిస్ మ్యాచ్ అయింది కదా, బార్డర్ కూడా మిస్ మ్యాచ్ లానే వచ్చింది, దాంట్లో ఉన్నట్టు రాలేదు. సో అందుకోసం ఆ బార్డర్ని అంతా జాయింట్ చేయించేసి బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ చేసి చిన్ని లేస్ అలా వేయించి, ఇక్కడ మనకి రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదా బ్యాంగిల్ మెటీరియల్, వాటితో అలా వేయించేసి నెట్ వేసుకుని శారీలోంచి నేను బార్డర్ కట్ చేసి, అంటే మనం లోపలికి మడత పెట్టుకుంటాం కదా, ఆ పీస్ని నేను కట్ చేసి బార్డర్ వేసి అక్కడ చిన్న ఫాల్ అటాచ్ చేయించాను. సో అలా దాన్ని బట్టి ఏంటంటే మనకి బార్డర్ కూడా వచ్చినట్టు ఉంటుంది. అందులో వచ్చిన బార్డర్ని కూడా నేను డిజైనింగ్లో ఇలా యాడ్ చేశాను. నేను బ్లౌజ్ కొందామని వెళ్ళినప్పుడు చాలా డిఫరెంట్ నర్సింగ్లో చాలా చూశాను, కానీ అవేం తీసుకోలేదు. నేను ఈ బ్లౌజ్ రిఫరెన్స్గా తీసుకుని నేను బ్లౌజ్ డిజైన్ చేశాను. నేను ఇక్కడ చూపించేది ఏంటంటే నేను తీసుకున్న బ్లౌజ్ పీస్ ఇది నార్మల్ కాటన్ సిల్క్లోనే కొంచెం మంచి క్వాలిటీ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి నర్సింగ్లో అయితే నేను ఈ బ్లౌజ్ పీస్ చూశాను, చాలా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. బట్ మీటర్ 3500 3800 చెప్పారు. బట్ నాకు ఎందుకు వర్క్ అంత బాగా సూట్ అవుదేమో అనిపించి ప్లెయిన్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను ప్లెయిన్ తీసుకుని, అలానే మేబీ ఈ కలర్ కంటే గోల్డ్ కూడా బాగుంటుందేమో అని ఇలాగే చెక్స్ ఉన్న ఫ్యాబ్రిక్ కూడా ఇంకోటి తీసుకున్నాను. ఒకవేళ శారీ వేర్ చేసిన తర్వాత అంత లుక్ లేకపోతే, సెల్ఫ్ అయితే నీట్గా ఉంది అనుకుంటే ఆ బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేద్దామని చెప్పి ఆ పీస్ కూడా తీసుకున్నాను. అది కూడా ఎక్కువ కాస్ట్ ఏం పడలేదు బ్లౌజ్ పీస్, అందుకే మ్యాచింగ్ చాలా బాగా సెట్ అయిందని అలా తీసుకున్నాను. మీరు ఇంతవరకు వీడియో వాచ్ చేశారు అంటే ఏదో ఒక పాయింట్లో వీడియో నచ్చే ఉంటుంది కదా. నచ్చితే కనుక ఒక్కసారి వీడియోని పాజ్ చేసి ఒక లైక్ ఇచ్చి వీడియోని కంటిన్యూ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. మీరు పార్టీ వేర్గా తీసుకోవాలి, హెవీగా ఉండాలి అనుకున్నప్పుడు పైతానీ బ్లౌజెస్ని చాలా టైప్స్లో డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అలాంటివి కొన్ని క్లిప్పింగ్స్ మీకు యాడ్ చేస్తాను. నేను ఈ బ్లౌజెస్ అన్నిటిని మీకోసం యాడ్ చేస్తున్నాను కదా, ఇదేంటంటే ఎవరికైనా రిఫరెన్స్గా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. రెగ్యులర్గా వచ్చే పైతానీ కంటే ఇప్పుడు చాలా డిఫరెంట్ స్టైల్స్ చాలా వస్తున్నాయి. నేను ఇలా నెట్ హ్యాండ్స్ ఎందుకు యూజ్ చేశానంటే ఆ బ్లౌజ్ దగ్గర ఇలా వాడడం వల్ల డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేను నా బ్లౌజ్లో అలా నెట్ వేయించాను. మీరు పైతానీ వచ్చినప్పుడు ఇప్పుడు ఆల్ ఓవర్ పైతానీ బ్లౌజెస్ కూడా వస్తున్నాయి, అలా తీసుకున్నారనుకోండి మీకు చాలా శారీస్కి మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు పింక్ పైతానీ ట్రెండ్ అవుతుంది అన్నాను కదా, అదే ఈ టైప్ బ్లౌజ్. మీకు పైతానీ శారీ మీదకి సేమ్ బ్లౌజ్ వేసుకుంటే డిఫరెంట్గా రెగ్యులర్ ఉంటుంది అనుకుంటే ఇలాంటి బ్లౌజ్ పీసెస్తో కూడా మీరు పైతానీ శారీని డిజైన్ చేసుకోవచ్చు. పైతానీ అనేది ఇప్పుడు సెకండ్ క్వాలిటీస్లో కూడా మనకి సాఫ్ట్ వస్తున్నాయి, కాబట్టి మీరు కొంచెం క్వాలిటీ నచ్చింది అనుకుంటే మీరు సెకండ్ క్వాలిటీలో కూడా పైతానీకి వెళ్ళొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే మీరు పైతానీ బ్లౌజ్ ఏదైతే ఉందో ఆ శారీ మీద బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసుకోండి, అప్పుడు చాలా లుక్ ఉంటుంది. నేను ఆల్ ఓవర్ పైతానీ అని చెప్పాను కదా, ఇదే అనమాట. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే ఉంటుంది, బట్ కాకపోతే లుక్ మాత్రం చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు ఏ శారీ మీదకైనా మిక్స్ మ్యాచ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు రెగ్యులర్గా ఆరెంజ్ చూసినప్పుడు బోర్ అయిపోయింది అనుకుంటే ఇలా పింక్ పైతానీస్ కూడా ట్రై చేయొచ్చు. ఇలాంటివి కొన్ని మనకి చాలా యూనిక్గా అనిపిస్తాయి. ఇప్పుడు ఈ క్రీమ్కి ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది కదా.
ఇప్పుడు పైతాని శారీలోని దాంట్లో వచ్చిన బ్లౌజ్ కాకుండా మీరు ఇలా డిఫరెంట్‌గా నేను ఇందాక నర్సింగ్‌లో కూడా చూపించాను కదా! లైన్స్ వచ్చిన ప్యాటర్న్. ఇలా తీసుకుని ఫ్లోరల్ వచ్చిన దానికి లైన్స్, లైన్స్ వచ్చిన బ్లౌజ్, లైన్స్ వచ్చిన శారీస్‌కి ఫ్లోరల్ ఇలా కూడా డిఫరెంట్‌గా డిజైన్ చేసుకోవచ్చు. కొన్ని కొన్ని శారీస్ మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే పార్టీ వేర్ యూజ్ చేయొచ్చు. లేకపోతే సెమీ పార్టీ వేర్ యూజ్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు పైతాని అనేది చాలా రిచ్ లుక్ ఇస్తది. అలానే మనం సటిల్‌గా యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బ్లౌజ్‌ని కొంచెం చేంజ్ చేస్తూ కూడా మనం నీట్‌గా మెయింటైన్ చేయొచ్చు. మీకు బోర్డర్ ఒకటే వచ్చింది అనుకున్నప్పుడు ఆ బోర్డర్‌ని యూజ్ చేయడం ఇష్టం లేదు అన్నప్పుడు ఇలా బ్యాక్‌లో ఇలా ప్యాటర్న్ పెట్టుకొని బ్లౌజ్ డిజైన్ చేసుకోండి. చాలా లుక్ ఉంటుంది. మీకు ఫ్రంట్‌లోనే డిజైన్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్‌ని ట్రై చేయండి. ఇలా ట్రై చేయడం వల్ల ఏంటంటే బ్లౌజ్ కూడా మొత్తం అంతా బాగా కనిపిస్తుంది. మీరు కాంట్రాస్ట్‌కి వెళ్ళాలంటే 2 కలర్స్ తీసుకొని ఇలా డిజైన్ చేసుకోండి. నాకు ఈ బ్లౌజ్ ప్యాటర్న్ చాలా బాగా నచ్చింది. నేను నెక్స్ట్ వేరే శారీ మీదకి ఈ టైప్‌లో నేను డిజైన్ చేయించుకుంటున్నాను. మీకు ఆ బ్లౌజ్ వచ్చిన తర్వాత మీకు క్లియర్‌గా చూపిస్తాను. మీరు ఈ శారీ నేను తీసుకున్నప్పుడు యాక్చువల్‌గా దీట్లికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా చేద్దామని చెప్పి నేను థ్రెడ్ బ్యాంగిల్స్‌లో కూడా ప్లాన్ చేసుకున్నాను. అది కూడా మీకిప్పుడు నేను చూపిస్తాను. నేను ఇప్పుడు క్లియర్‌గా మీకు శారీని చూపిస్తాను. బోర్డరు నేను ఎలా వేసుకున్నాను, అంటే శారీలో ఎలా కట్ చేశాను, ఎలా వేశాననేది ఒక వీడియోలో డీటెయిల్డ్‌గా చూపిచ్చాను. ఆ వీడియో నేను లింక్ కామెంట్స్‌లో పింగ్ చేస్తాను చూడండి. మీకు ఒక ఐడియా వస్తది. అలా బోర్డర్ రాని బ్లౌజులకి ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ప్లెయిన్ వేసుకోవడం ఇష్టం లేకపోతే అని. నా దగ్గర నేను ప్లాస్టిక్ బ్యాంగిల్స్ చూసినప్పుడు దొరకలేదు. సో, అందుకోసం అని చెప్పి నేను ఇంట్లో ఉన్న మట్టి గాజుల్ని అలా అంటించేసి దాంతోనే మీకు ఎంత థిక్ కావాలంటే అన్ని లైన్స్ ఇలా వేసేసుకొని నేను గమ్ పెట్టి దాన్ని అంటించేసాను. అంటించేసి దీన్ని మొత్తం అంతా చుట్టేసుకోవాలి. అంత ఈవెన్‌గా రావాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే దీనిపైన మనం స్టోన్స్ ఇవన్నీ అంటించేస్తాం కాబట్టి అంత పర్ఫెక్ట్‌గా ఏమి థ్రెడ్ బ్యాంగిల్‌లా అవసరం లేదు. నాకు కావాల్సిన శారీలో ఉన్న కలర్స్‌ని బట్టి నేను ఇలా స్టోన్స్ అన్నీ తీసుకొని ఇలా ఒక డిజైన్ అనుకుని ఇలా చేశాను. ఇది కంప్లీట్ సెట్ ఎలా రెడీ అయింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. కాకపోతే ఏంటంటే ఇలా బ్యాంగిల్స్ వేసుకుంటే ఏంటంటే శారీ లుక్ చాలా బావుంటది. మీకు నా వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. నేను మీ కామెంట్స్‌కి రిప్లై ఇస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు? ఇంకా ఏదైనా ఉంటే మీరు నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఆ వీడియోస్ కూడా నేను చేస్తాను. మీకు సెట్‌గా ఈ బ్యాంగిల్స్ అన్నీ ఎలా చేసుకోవచ్చు, జర్దోజీని యూజ్ చేసి కూడా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేను ఇంకొక పట్టు శారీ మీదకి జర్దోజీతో ఎలా చేశాను బ్యాంగిల్స్ అనేది కూడా మీకు చూపిస్తాను. మీకు ఇంకా బ్యాంగిల్స్ డిఫరెంట్‌గా ఎలా అయినా స్టైల్ చేసుకోవాలి, కలంకారీ పీసెస్‌తోని జ్యువెలరీ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది కూడా నేను చూపించాను. మీకు మ్యాచింగ్‌గా జ్యువెలరీ ఏదైనా శారీకి డిజైన్ చేసుకోవాలన్నా కూడా అది కూడా వీడియో ఉంది. మీకు కావాలనుకుంటే నేను అది కూడా మీకు కామెంట్స్‌లో పింగ్ చేస్తాను. మీరు చెక్ చేయండి. ఇలాంటి బ్యాంగిల్స్ చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.